అన్నామలైకి ఏమన్నా మంత్రి పదవి ఇస్తామనినో లేకపోతే రాజ్యసభ ఇస్తామంటే నేను ఈ 4 కోటాలో ఆంధ్రాలో రావాలి, ఇప్పుడు లేదు, అది ఒకటి. మరి వేరే చోట నుంచి ఇవ్వలేదు, అతను ఎప్పుడో రాజీనామా చేస్తాడో అందుకు రెడీ అని చెప్పేసి, కాకపోతే ఎన్నికలు అయ్యేదాకా ఆగమన్నాను కాబట్టి ఆగానని చెప్పి అతను ముందే చెప్తున్నాడు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అయితే జరగబోతోంది. ఎందుకంటే త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబు, హర్యానా, ఇది పంజాబు, మన దీనిది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇట్లాంటి ఎన్నికలన్నీ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరి మీద వేటు, కొత్త వాళ్ళకి చోటు అంటూ మోడీ కేబినెట్ ప్రక్షాళన ఖరారు జూన్ 20వ తారీఖున ముహూర్తం. ధర్మేంద్ర ప్రధానికి పేపర్ లీక్సేగా విమాన ప్రమాదాలు పనితీరుపై అసంతృప్తి రామ్మోహన్ మీద వేటేస్తారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. అది ఇయ్యకపోవచ్చు. ఒక బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంకు ఢిల్లీ లైన్ క్లియర్, తెలంగాణ ఏపీ కోటాలో మార్పులు చేర్పులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వీళ్ళకుండే సమాచారం వీళ్ళకుండదు, అదేంటనేది అప్పుడు తెలుస్తుంది.